ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం హోరాహోరీగా కనిపిస్తుంది. కడప కేంద్రంగా వైఎస్ కుటుంబం వారసుల రాజకీయ పోరు తారా స్థాయికి చేరింది. కడప నుంచి పీసీసీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ పోటీ చేస్తున్నారు. వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ అవినాష్ పైన షర్మిల చేస్తున్న ప్రచారం పైన అవినాష్ సీరియస్గా స్పందించారు. కడప ఎంపీ సీటులో షర్మిల వర్సెస్ అవినాష్ ఎన్నికల పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతుంది. పీసీసీ చీఫ్గా షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కడప ఎంపీగా సోదరి సునీతతో కలిసి తన చిన్నాన్న హత్యాంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అవినాష్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేకా కేసులో అవినాష్ పైన షర్మిల చేస్తున్న కామెంట్స్ పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో అవినాష్ తొలిసారిగా షర్మిల చేస్తున్న ప్రచారంపై స్పందించారు. తాను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానంటూ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయన్నారు. మసిపూసి బురద జల్లి తుడుచుకోమంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు. అందుకే వారి విఘ్నతకే వదిలేస్తున్నానని అవినాష్ రెడ్డి అన్నారు. మాట్లాడే వాళ్ళు ఎంతైనా మాట్లాడుకోవచ్చని, ఆ వ్యాఖ్యలను వాళ్ళ విఘ్నతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఎంతైనా మాట్లాడుకోవచ్చని చెప్పుకొచ్చారు. కాకపోతే మాట్లాడే వాళ్ళు మనుషులైతే విఘ్నత విచక్షణ ఉండాలన్నారు. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచెమైనా విఘ్నత విచక్షణ ఉంటుంది కదా అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు సునీత తన విమర్శల వేడి పెంచారు. అవినాష్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. దీంతో కడప పార్లమెంటు సీటులో రాజకీయ లెక్కలు ఆసక్తిని పెంచుతున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SR న్యూస్.